ఏర్పాటు చేసిన మందిరంలోకి, సంఘంలోకి నువ్వు వెళ్ళుదువు గాక. హల్లెలూయా. సంఘమా, దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాము. 2వ సమూయేలు గ్రంథం లోపల 12వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని సత్యాలు మనం చూస్తాము. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము తెచ్చి చదువుదామా. కుటుంబము అన్నప్పుడు కష్టాలు వస్తాయండి. కుటుంబం అన్నప్పుడు బాధలు వస్తాయి. దావీదు చేసిన తప్పిదానికి అక్కడ శిక్ష మనం చూస్తున్నాం. దావీదుకు బత్షెబాకు జన్మించిన మొదటి కుమారుడు 7వ దినమున ఆ బిడ్డ చనిపోయాడు. కానీ అంతకంటే ముందు పుట్టిన తర్వాత జబ్బు చేయడం చేత రాజే, కానీ కుటుంబం లోపల రాజు కాదు, తండ్రి. అర్థమవుతుందండి? కాబట్టి కుటుంబ ఆశీర్వాద కూడిక లోపల నువ్వు బయట ఎంత గొప్పవాడివైనా కావచ్చు, నీకు ఏమైనా ఉండుండొచ్చు, కానీ కుటుంబం లోపల నువ్వు ఒక తల్లిగా తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చుదువుగాక. హల్లెలూయా. గమనించండి, దావీదు కుటుంబంలో కూడా కష్టాలు వచ్చినవి, కానీ దేవుని విడిచిపెట్టలేదు. అమ్నోను అంటే అతను దావీదు యొక్క కుమారుడే. అతను ఒక తప్పిదము చేశాడు. ఆ తప్పిదము చేత అబ్షాలోము అంటే ఇతను కూడా దావీదు కుమారుడే. ఇతను అమ్నోను చంపించి వేశాడు. అనగా కళ్ళెదురుగా ఒక కుమారుడు చనిపోయాడు. కష్టం వచ్చింది, అయినా కానీ కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఇంకొక కష్టం వచ్చింది. ఏమి కష్టమో తెలుసా? ఇదే అబ్షాలోము అంటే అతను దావీదు యొక్క కుమారుడు తండ్రికి విరుద్ధంగా తిరుగుబాటు చేశాడు. తండ్రి కళ్ళెదురుగా అనగా పీచుల వృక్షం కింద తట్టుకోవడం చేత యోవాబు గురి చూసి గుండెకు కొట్టేసరికి బాణము గుచ్చుకొని చనిపోయాడు. అనగా 2 కుమారులు చనిపోయారు. పుట్టిన కుమారుడు చనిపోయాడు, పెరిగిన కుమారులు చనిపోయారు. ఇలాంటి కుటుంబ స్థితిగతుల లోపల ఈరోజు నీ కుటుంబంలో కూడా కష్టాలు, కష్టం వెనుక కష్టము, బాధ వెనుక బాధ, వేదన వెనుక వేదన ఎదురవుతుందా? కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, దేవుడు మాట ఇచ్చినాడు, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని ఆశీర్వదించుము. హల్లెలూయా. ఈరోజు ఇదే మాట నీ ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. దావీదుకు కష్టాలు వచ్చినవి, కానీ దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలో నే సంతృప్తిని కలిగించు. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా. హల్లెలూయా. సంగమా, ఏమున్నా లేకపోయినా కానీ యేసయ్య కొరకు మనము బ్రతుకుదుము గాక. నాలాగా ఎవ్వరు తొందరపడకండి. ఎందుకు బ్రతకాలి, ఎవరికి బ్రతకాలి, బ్రతికి సాధించేది అనేసి అంటే కుటుంబం లోపల దుఃఖం ఏర్పడుతుంది. నువ్వు చస్తుండొచ్చు, కానీ నీ తల్లిదండ్రులకు బాధ, నీ తోబుట్టులకు బాధ, నిన్ను నమ్ముకులకు బాధ. దేవుడు చెప్పలేదు అప్పులు చేయమని. కొంతమంది తెలిసి తెలియక ఎక్కడ అప్పు పుడితే అక్కడ అప్పు చేస్తారు. తీరా కట్టే సమయానికి వచ్చేసరికి నుయ్యో గొయ్యో చూస్తారు. అది మంచిది కాదు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ అప్పులు యేసయ్య తీర్చునుగాక. నీ అనారోగ్యం యేసయ్య తొలగించునుగాక. నీ కుటుంబంలో ఉన్న సమస్యలు యేసయ్య తీర్చునుగాక. అలా తీర్చాలంటే దావీదు లాగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కానీ యేసయ్యను స్తుతించాడు. అలాంటి స్తుతి జీవితము, సంఘ జీవితము త్రియక దేవుడు నీకు దయచేయునుగాక. సంగమా, గమనిద్దాం. ఆ తర్వాత దావీదు గురించి మనం ఆలోచన చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దావీదు చెప్పిన ప్రార్థన 51 కీర్తన 11వ వచనంలో ఏముందండి? కీర్తనలు 51:11. తొందరగా చదవండి అమ్మా. కీర్తనలు 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అమ్మ చెప్తామా అందరం కలిసి? నీ సన్నిధిలో నుండి నన్ను, నోరు తెరవాలి, మీ నోటి నిండా లడ్డు ఉంటుంది, ఓకేనా? దీవెన ఉంటుంది. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఇప్పుడు షార్ట్కి చెప్దాం. త్రోసేయకు, తీసేయకు. చెప్పండి అమ్మా.
దేవుడు త్రోసేస్తాడా? మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనం చెప్పొచ్చింది, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అందరినీ రమ్మనేటోడు మన యేసయ్య, పొమ్మనేటోడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో అట్లా లేదు. ఈ శాంతి ఆ శాంతి, ఆ శాంతి ఈ శాంతి అనేసరికి అన్నీ చేస్తానికి అప్పులు చేసి నువ్వు ఆ శాంతికి గురవుతావు. కానీ యేసయ్య నీ నుంచి ఏమి కోరాడు? వంకాయ, టెంకాయ, టమాటా, జొమాటో ఏది కోరాడు? ఆయన కోరేది ఒకటే ఒకటి, నీ హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, ఈరోజు భక్తులైన దావీదుకు సమస్యలు బాధలు వచ్చినవి, కానీ దేవుని విడిచిపెట్టలేదు. ఒకానొక సందర్భంలో ఆయన పాపము చేశాడు, కానీ పాపము చేసిన అతను వచ్చి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, దేవా నేను పాపం చేస్తాను, నన్ను క్షమించండి యేసయ్య, నన్ను త్రోసేయకు తీసేయకు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు చేసిన తప్పిదాలు, నేను చేసిన తప్పిదాలు యేసయ్యకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. పక్కలకు తెలియకపోయినచ్చు, నీ భర్తకు తెలియకపోయినచ్చు, నీ భార్యకు తెలియకపోయినచ్చు, ఎవరికి తెలియకపోయినా కానీ అన్నీ చూసే దేవుడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని చోట్ల కొద్ది మందిని మనం చూస్తాము, దొంగకు వస్తారు, మెల్లగా తీసుకొని పోతున్నారు. అక్కడ ఎక్కడో కెమెరా ఉంటుంది, CCTV, ఇక్కడ కనిపిస్తుంది కదా లైవ్ లోపల, అదే మాదిరిగా అది పట్టుకుంటుంది. నేను తీయలేదు సార్ అనేసి అంటే, నువ్వు తీసినావని చెప్పడానికి ఇదిగో ఎవిడెన్స్ అనేసి పోలీసు వాళ్ళు చూపిస్తారు. సంగమా దేవుని బిడ్డలారా, ఆ కెమెరాను మించింది యేసయ్య కన్ను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘం లోపల ఎంత పరిశుద్ధంగా ఉన్నావో నీ బెడ్రూమ్లో కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నావో నీ బాత్రూంలో కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నావో నీ వీధి లోపల వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ నీ కన్ను, నీ మాట, నీ మనసు, నీ చూపు, నీ ప్రవర్తన అన్నీ నా దేవునికి ఇష్టంగా ఉండును గాక. హల్లెలూయా. అలా ఉంటే దేవుడు త్రోసేయడు, పరిశుద్ధాత్మను తీసేయడు. హల్లెలూయా. కాబట్టి కుటుంబము దీవించబడాలంటే యేసయ్యతో త్రోసివేయబడే కుటుంబంగా ఉండకూడదు. రెండవది, దేవుని పరిశుద్ధాత్మను తీసివేసుకునే కోల్పోయే కుటుంబంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దావీదు గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు ఎన్నో కష్టాలు బాధలు వచ్చినా కానీ అతనికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. కారణం దేవుని సన్నిధికి వచ్చాడు కాబట్టి. దావీదుకు కుమారుడు పుట్టాడు. మొదటి కుమారుడు చనిపోయాడు, రెండవగా కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తున్నాము. దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన మాట యెదిద్యా అని పెట్టాడు. ఏం పెట్టాడు? పేరమ్మ యెదిద్యా. చెప్పండి, యెదిద్యా. యెదిద్యా అంటే ఏంటిది అర్థము? యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. పాపం పోయింది, అక్రమ సంబంధం పోయింది, ఇప్పుడు సక్రమమైంది కాబట్టి దేవుడు దీవించి తనకు ప్రియమైన కుమారుడు ఒక వ్యక్తినిచ్చాడు. కాబట్టి యెహోవాకు ప్రియుడు. అయితే దావీదు ఆ పేరు పెట్టలేదు. ఏమని పెట్టుకున్నాడు తెలుసా? సొలొమోను అని పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు చెప్పండి అమ్మా, ఏం పెట్టుకున్నాడు? 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ మాటలో మనం చూస్తాం. చదవండి. ఇంతకుముందు 25వ మాట యెదిద్యా అని చూసాం. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. తమ్ముడు 25వ వచనం కూడా చదువునానా? యెహోవా చాలు. యెదిద్యా ప్రవక్త ద్వారా పెట్టబడిన పేరేమో యెదిద్యా, తండ్రి పెట్టుకున్న పేరేమో సొలొమోను. యెదిద్యా అంటేనేమో యెహోవాకు ప్రియుడు, సొలొమోను అంటే శాంతి. చెప్పండి పక్కలతో, శాంతి. చెప్పండమ్మా, శాంతి. నిద్రపోతున్నారు కాబట్టి చెప్పండి, ఓకేనా? శాంతి. యేసయ్య చెప్పాడు ఏమని? నా శాంతిని మీకు అనుగ్రహించినాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకం లోపల శాంతి ఉంటుంది. ఎట్లా? 3 గంటలు సినిమాకి పోతే అని నవ్వుతాం. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక మనం హీరోనా మనం విలనా అని ఏది అర్థం కాదు. అందుకనే యేసయ్య మనతో ఉంటే శాంతి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తాము. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరలోకము నరకము తర్వాత సంగతి. ఈ భూమి మీద నీవు సమాధానంగా శాంతితో బతుకుదువు గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆ పుట్టిన కొడుకుకు తల్లి ఒక పేరు పెట్టుకున్నది. ఏమని పెట్టుకుంది తెలుసా? 31వ అధ్యాయము సామెతల గ్రంథంలో చెప్పవలసింది లెమూయేలు అని పెట్టింది. ఏ పేరమ్మా? చెప్పండి, ఏ పేరు?
లెమూయేలు. లెమూయేలు అంటే హత్తుకొని ఉండేవాడు. పాస్టర్ గారు ఒకసారి ఇట్లా రండి. నిద్ర వస్తుందేంటి? లేదు కదా, రైట్. హత్తుకొని ఉండేవాడు అనేసి అంటే ఇలా గట్టిగా హత్తుకొని ఉండేవాడు, అనగా ఎవ్వరు విడదీయలేరు. కూర్చొని, థ్యాంక్ యూ పాస్టర్ గారు. హత్తుకొని ఉండేవాడు, నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా హత్తుకొని ఉండు అని చెప్పవచ్చుంది. తల్లి ఎందుకు ఆ పేరు పెట్టుకుంది తెలుసా? పెద్ద ఆయన వ్యవహారం అంతా కూడా ఆమెకు తెలుసు. అంటే దావీదు ఎట్లా ఉంటాడో అంతా కూడా ఆమెకు తెలుసు. అందుకనే ఆయన పనుల్లో బిజీగా ఉన్నా కానీ, రాజు కాబట్టి ఏమనలేం, ఆయన బిజీగా ఉన్నా కానీ ఈ కుమారుడు నన్ను హత్తుకొని ఉంటాడు. హల్లెలూయా. నన్ను హత్తుకోవయ్యా ఓ యేసయ్యా, నిన్ను వీడినే జీవించలేనయ్యా. పాడదాం అందరం. నన్ను హత్తుకోవయ్యా ఓ యేసయ్యా, నిన్ను వీడినే జీవించలేనయ్యా. నన్ను హత్తుకోవయ్యా ఓ యేసయ్యా, నిన్ను వీడినే జీవించలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్నీరొచ్చే సమయాన తల్లివి నీవయ్యా, కష్టమొచ్చిన సమయాన తండ్రివి నీవయ్యా. పాడదామందరం. కన్నీరొచ్చే సమయాన తల్లివి నీవయ్యా, కష్టాలొచ్చే సమయాన తండ్రివి నీవయ్యా. అందుకే నన్ను హత్తుకోవయ్యా ఓ యేసయ్యా, నిన్ను వీడిని జీవించలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. లెమూయేలు అంటే హత్తుకొనిండువాడు. హల్లెలూయా. ఈ 3 పేర్లు మర్చిపోవద్దు. ఇందులో లోపల ఆ పేరు ఈ పేరు పెట్టుకునే బదులు ఇటువంటి పేర్లు పెట్టుకోండి. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. సొలొమోను అంటే శాంతి, షాలోమ్ అనే దానిలో నుంచి సొలొమోను అనేది వచ్చింది. లెమూయేలు అంటే హత్తుకుని ఉండేవాడు. మీరు గమనించండి, ఎంత మంచి పట్టు చీర కట్టుకున్నా కానీ బుడ్డోడు లేదా పాప ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏం చేస్తామమ్మా? గబాలన కొంగు తీసి ముక్కు దూడుస్తుంది, కన్నీళ్ళు దూడుస్తుంది. అది తల్లి ప్రేమ. అందుకనే కన్నీళ్ళు వచ్చే సమయాన తల్లివి నీవయ్యా, కష్టాలు వచ్చిన సమయాన తండ్రివి నీవయ్యా. ఈ పెద్ద మనిషిని చూస్తారు కదా, వాళ్ళ పాప నడుస్తూ ఉన్నది అనుకోండి, అనుకోకుండా మధ్యలో చిన్న కాలువ లాంటిది వచ్చింది, ఏం చేస్తాడు? అమాంతం ఆ జబ్బ పట్టుకునేసి ఇలా లేపి అలా పెట్టేస్తాడు. ఎందుకంటే పెద్ద చేతులు కాబట్టి అయ్యగారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సంగమా, పరలోకమందున మన తండ్రి అనే దేవుడు మన కష్టాల్లో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కుటుంబము నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే ఈ తండ్రిని కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము. ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజుగా దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత సొలొమోను తర్వాత యెరోబాము, రెహబాము రాజ్యము 2గా విభజించబడింది. ఇప్పుడున్నది అదే పాలస్తీనా, ఇశ్రాయేలు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం కదా. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, 2వ సమూయేలు 3వ అధ్యాయం 1వ మాట, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 9వ మాట, 1వ మాట. సౌలు కుటుంబమును దావీదు కుటుంబమును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రభులేను, సౌలు కుటుంబము నీరసిల్లెను. తమ్ముడు, ఎండాకాలం నీళ్ళు తాగకపోతే ఏమవుతాం కదా, నీరసం వచ్చేస్తుంది. ఒంట్లోపల నీళ్లు పోతే, ఎండలో కష్టపడితే నీరసం వస్తుంది. అదే మాదిరిగా దావీదు కుటుంబము అంతకంతకు వదిలింది, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలింది. ఇక్కడ ఒక సత్యం మనం తెలుసుకుందాం. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు,
సౌలు దేవుడు చెప్పిన పని చేయకుండా అమాలేకులు మొత్తం అమాంతం నాశనం చేసి రమ్మంటే బలిసినవి మంచివి అనుకొని కొన్ని నచ్చినవి తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవుడు వద్దన్న పని చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాము, దావీదు కుటుంబమునకును సౌలు కుటుంబమునకును పోరాటము బహుకాలము జరిగాను. చెప్పండి, పోరాటము బహుకాలము జరుగుచుండెను. నీకు కూడా తెలుసో తెలియదు కానీ దేవునికి సాతానుకు మధ్యలో పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటం లోపల నువ్వు దేవుని దిక్కుంటేనేమో మొదట్లో కొన్ని కష్టాలు అనిపిస్తవి, కానీ చివరికి విజయం నీదే. హల్లెలూయా. కానీ అలా కాకుండా వాళ్ళు పోయిండ్రు మనం పోదాం, వాళ్ళు చేసిండ్రు మనం చేద్దాం అనేసి అట్లా లోకంలో కలిసిపోతే నష్టపోతావు. హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయమే. నా యేసు ముందు నడవగా నాకెప్పుడు జయమే. కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడేదను. ఎంతండి? కుడి చేయి పైకెత్తి హోసన్నా పాడేదము. అందరూ యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయం 12వ మాట చదవమ్మా. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయం 12వ మాట. తొందరగా 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయం 12వ మాట చదవనమ్మా తొందరగా. నీ కుటుంబము ఆశీర్వదించబడాలనంటే నీలో ఉన్నటువంటి విగ్రహారాధన సమస్తం కూడా కొట్టివేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10-11 మనం చూస్తున్నాము. దానియేలు వలె మనం ప్రతిరోజు ప్రార్థించాలి. హల్లెలూయా. నీ కుటుంబము ఆశీర్వదించబడాలనంటే నువ్వు ఏమి చేయాలనంటే దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. కొన్ని మాటలు మనం చూద్దామా. యోబు గ్రంథము 15వ అధ్యాయము 34వ మాట మనం చదువుదాం. యోబు గ్రంథము 15:34. తొందరగా అమ్మా షారోన్ చదువు పాప తొందరగా. యోబు గ్రంథము 15:34. కీర్తన కంటే ముందుంటుంది. భక్తిహీనుల కుటుంబము చదువు. అదే అదే చదువు తమ్ముడు. చాలు. భక్తిహీనుల కుటుంబము సంతు లేకుండా అయిపోతుంది, నిస్సంతు వగును. కానీ యథార్థవంతుల కుటుంబం వర్ధిల్లుతుంది. లంచం తీసుకున్న వాళ్ళ కుటుంబం కూడా నష్టపోతుందనే వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నీ కుటుంబము ఆశీర్వదించబడాలనంటే దేవుని యందు భయభక్తి గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. హల్లెలూయా. 128వ కీర్తన మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ దేవునిరా, దేవుని యొక్క వాక్యంలో జరగబోయే దాని గురించి చెప్తున్నటువంటి మాట మనం చూస్తాము. మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ మాట చదవండి అమ్మా. మీకా గ్రంథము 2:2 తొందరగా. మీకా గ్రంథము 2:2. మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ మాట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీకా గ్రంథము, వారు భూములను ఆశించి వాటిని పట్టుకొందురు, ఇండ్లను ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబం వారు వాని ఇంటి వారే
జరుగుతలేదమ్మా, ఇది జరుగుతుందా జరుగుతలేదా? ఒక్కింటోళ్ళే, అన్నదమ్ములే, పాలోళ్ళే, ఆస్తి పాస్తుల దగ్గర గట్టు పంచాయతీలు ఎన్ని జరుగుతున్నవి. కాబట్టి కుటుంబాల్లో శాంతి లేకపోవడానికి కారణము, ఆశ్రయం లేకపోవడానికి కారణం ఏంటంటే ఆస్తి తగాదాలు. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నవి. ఈ ఆస్తి నీవు కోల్పోయావని అనుకున్నట్లయితే దేవుడు సమస్తం ఇస్తాడు. హల్లెలూయా. యేసయ్య శిష్యులు ఒకసారి వచ్చి అడిగారు, అయ్యా మేము అన్నిటిని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము, మాకేముంటుందంటే ఇహమందును పరమందును 100 రెట్లు నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే క్షమించేసేయండి. ఆస్తి తగాదాలు మనకొద్దు. మా ఇంట్లో మా రెండవ అన్నయ్య అన్యాయంగా మా నాయన చనిపోయినప్పుడు ఆయన ఇంట్లో లేడు, కానీ వచ్చి ఆయన మా ఇంటిని మొత్తం తీసుకొనేసి ఆయన పేరు మీద చేయించుకున్నాడు. సంతకం చేయాలి. ఆ సమయంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీ అన్న వచ్చాడు ఇలా చేసుకుంటున్నాడు అంటే చేయొద్దు అనేసి అన్నాను. దానికి ఆగిపోయిన ఆ రిజిస్ట్రేషన్ బట్టి ఇంటికి వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత అమ్మ అన్న ఉండగా నువ్వు ఎట్లా చేస్తావు అనేసి నేను ప్రశ్నించడంతో నాకు విరుద్ధం అయిపోయాడు. ఆ తర్వాత అమ్మ అన్న ఇద్దరు కలిసి చెప్పారు, పోనీలేరా వానికి ఇచ్చేసాయి, దేవుడు నీకు ఇస్తాడు. నిజమే దేవుని బిడ్డలారా, అలా ఇచ్చేసాను. హైదరాబాద్లో పాస్టమ్మ గారు చూశారు. దేవుని కృపను బట్టి ఒక సంఘము, మందిర స్థలము, అదే మాదిరిగా ఒక ఇంటిని కూడా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఊర్లో చారణ ఉంటే పట్నంలో చారణ బారణలాగా ఉంటుంది. అంటే పట్నంలో సెంటు స్థలము ఊర్లో ఉన్న 10 సెంట్ల స్థలంతో సమానంగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అన్యాయంగా ఆక్రమిస్తారు, గొడవలు, గందరగోళాలు. కాబట్టి అలాంటివి ఉంటే కుటుంబాల్లో అశాంతి. కాబట్టి క్షమిద్దాం, మన ఇంటోడు కాబట్టి ప్రేమిద్దాం, దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం మనం చూస్తాము. ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయం 11వ మాట. ఆమోస్ గ్రంథము 6:11. తొందరగా ఆమోస్ గ్రంథము 6:11. ఏలైనగా గొప్ప కుటుంబములు ఏమైతే అంటే అమ్మ చెప్పండి దబ్బున చెప్పండి. గొప్ప కుటుంబములు పాడగుననియో, చిన్న కుటుంబములు చీలిపోవుననియో దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు గొప్ప కుటుంబాలు పాడైతున్నవి, చిన్న కుటుంబాలు చీలిపోతున్నవి అనేసంటే దేవునికి స్థానము లేదు కాబట్టి. హల్లెలూయా. అమ్మ ఈరోజు నువ్వు చెప్పగలవా, నా ఇంట్లో యేసయ్యకు స్థానం ఉంది అని చెప్తే నీ కుటుంబము దీవించబడుతుంది, నీ కుటుంబము చీలిపోదు. హల్లెలూయా. గొప్ప కుటుంబంగా దేవుడిని దీవిస్తాడు. హల్లెలూయా. సంగమా, గొప్ప కుటుంబాలు పాడైపోతావి, చిన్న కుటుంబాలు చీలిపోతావని లేఖన భాగంలో ఎందుకు చెప్పారు అనేసంటే దేవునికి స్థానం లేదని. హల్లెలూయా. నక్కలకు బొరెలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకైనను స్థలము లేదాయను. కాబట్టి ఈరోజు యేసయ్య నీకున్న ఆ ఎకరాల స్థలం అడగట్లేదు, నీ గుప్పెడంత గుండెను, నీ పిడికిడంత గుండెను అడుగుతున్నాడు. నీ హృదయంలోకి యేసయ్యను చేర్చుకుంటే నీ కుటుంబము యేసు నామములో ఆశీర్వదించబడును గాక. ఆమేన్. జకర్యా గ్రంథము చదువుదామా ఒకసారి. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 17వ మాట. జకర్యా గ్రంథము 14:17. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 17వ మాట. తొందరగా జకర్యా గ్రంథము 14:17. లోకమందున్న కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆదిన మొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. అర్థమవుతుందా? వర్షము కురవకపోతే ఏమైతే పంటలు ఉండవు. ఇది భౌతికంగా భౌగోళికంగా జరిగేది. ఆత్మవర్షం కూడా చెప్పబడుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి రాకపోతే ఆత్మ ఉండదు, ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టి దయచేసి దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని సన్నిధికి వద్దాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలను కానీ సమయం అయిపోతుంది కాబట్టి లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం నేను చూసినట్లయితే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలను, అనగా వెలుగుచుండవలని చెప్పవచ్చుంది. అనగా నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండాలంటే నిత్యము మీ కుటుంబాల్లో ప్రార్థన ఉండును గాక. అదే మాదిరిగా కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నాము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఒకసారి నోరు తెరవండి అమ్మ. అందరూ కళ్ళు మూసుకుంటున్నాయి కదా, అందుకని నోరు తెరమంటున్నాను. నోరు తెరవండి అమ్మ అందరూ. నీ నోట్ల గుట్క కాదు, సిగరెట్ కాదు, బబుల్ గమ్ కాదు, వక్కపొడి కాదు, నాలాగా లవంగ కాదు, ఏముండొద్దు. ఏముండాలి తెలుసా? నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. చెప్పండి, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
నీ కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలంటే నీ నోట నిత్యము యేసయ్య స్తుతి ఉండును గాక. నీ కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉండాలంటే నిత్యము దీపం వెలుగుచుండాలి. అనగా నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం కాబట్టి ఈ ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకమయ్యే క్రమం చొప్పున ప్రతిరోజు ఆత్మీయ అనుబంధము కలిగి ఉందువు గాక. అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వచనం మనం చూస్తాము. నిత్యము మీకు క్షేమము కలుగుటకై అనేసి మనం వాక్యం మనం చూస్తున్నాము. నిత్యము ఎవ్రీడే ప్రతిరోజు క్షేమం కలగాలంటే దేవుని సన్నిధి మీ కుటుంబాల్లో ఉండును గాక. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో నిత్యము ఆనందధ్వని అనేసి మనం చూస్తున్నాము. కాబట్టి నిత్యము ఆనందధ్వనైనా, నిత్యము క్షేమమైనా, నిత్యము నీకు మేలు కలగాలంటే యేసయ్య నీతో ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి, మీ పాస్టర్ గారికి, మీకు దేవుడు ఇవ్వాలనుకున్న ఒక మాట, వాగ్దానంగా, ప్రామిస్గా దేవుడు చెప్పిన మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పి నేను ముగిస్తాను. దయచేసి చదువుదామా? యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ మాట. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ మాట. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబం అంటే ఎవరు వస్తుంది తెలుసా? దావీదు, యేసుక్రీస్తు వంశవళి. ఇది మన పితరుల కుటుంబము. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనం వలె ఉండును. చాలు. హల్లెలూయా. గోడకు మేకు కొడుతున్నప్పుడు దబ్బున పోయిందనుకున్నాడు, తీసేస్తామా? తీసేస్తాము. ఎక్కడైతే గట్టిగా ఉంటుందో అక్కడ మేకు కొడతాం. అదే మాదిరిగా యేసయ్య మీతో, మీ సేవకుడితో, సేవకురాలతో చెప్తున్నమాట, దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా మిమ్మల్ని స్థిరపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిట్టమైన చోట మేకు కొడితే మనం తీయగలమా? దాన్ని తీయగలమా? తీయలేం, పెరకలేం. అదే మాదిరిగా యేసయ్య ఇచ్చింది ఎవ్వడు కూడా మీ నుంచి తీసుకోడు. హల్లెలూయా. మాన్యత గల సింహాసనం స్థాపిస్తానని అంటున్నాడు. ఇదంతా ఎందుకయ్యా అంటే, నిత్యము నా కుటుంబము ఆశీర్వదించినవా నీ సన్నిధిలో ఉండాలని ఎందుకు అంటున్నాడు అంటే, ఆయన పోలికలోకి మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, మనము ఆయన పోలికలోకి మార్చబడతాం. అంటే ఇప్పుడు లేమంటే ఇప్పుడు ఉన్నాము. ఆయన తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున మనం చేసుకున్నాడు. కానీ ఆత్మీయంగా కూడా మార్చబడాలి. పైరూపము కాదు. సేమ్ వాళ్ళ అమ్మలాగా ఉన్నాడండి, కానీ బుద్ధి మాత్రము అలా మేనమామది అనేసి అంటారు. అవునా కదండి? అమ్మలాగానే ఉన్నాడు, కానీ బుద్ధి మాత్రం మేనమామది. అయ్యలాగానే ఉన్నాడు, కానీ తల్లి బుద్ధి వచ్చింది అనేసి అంటారు. కాబట్టి ఈరోజు మనము మన పోలిక, మన సమస్తం కూడా యేసయ్య కొరకు మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి నీ కుటుంబము దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా నీవు దీవించబడాలంటే యేసయ్య కలవరసుపైన మేకు గుచ్చబడింది. నా కుటుంబంలో జరిగినది. పరిచయం చేస్తున్నాను, అంత బాగుందని అనుకున్నాను. అనుకోకుండా 2022వ సంవత్సరంలో నా కుమార్తె జూన్ 13వ తారీఖు రోజున చనిపోయింది. 11వ తారీఖు రోజు ఆరోగ్యం బాగాలేక నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. 13వ తారీఖు రోజు చనిపోయింది. చాలా బాధేసింది. కొద్దిమంది అన్నారు, వీడేం తప్పు చేశాడు అందుకని ఇలా జరిగిందనేసి అన్నారు. కొద్దిమంది అన్నారు, ఇది ఒక పరీక్ష ఇతనికి అనేసి అన్నారు. కొద్దిమంది అన్నారు, ఆ రోజు దినకర్ గారి యొక్క కుమార్తె కూడా చనిపోయినప్పుడు దేవుడు బహుబలంగా వాడుకున్నాడు, ఇప్పుడు కూడా ఈ పాస్ని వాడుకుంటాను కొద్దిమంది అనేసి అన్నారు. ఎంతోమంది ఎన్నన్నా కానీ కోల్పోయింది నా కుమార్తెను. కాబట్టి నా గుండె నిండా ఇప్పటికీ బాధనే. కానీ ఒక సత్యం ఏంటి తెలుసా? ఒకరోజు మంటి దేహంలో నుంచి మహిమ దేహంలోకి మార్చబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా పాడుకుంటుండగా ఒకరోజు అనగా దేవుని యొక్క కృపను బట్టి దేవుడిచ్చిన మాట పాటగా రాసుకున్నాను. మే 13వ తారీఖు ఉదయం 9:44 2023 సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి మాట పాటగా రాసుకున్నాను. ఏందో తెలుసా? బాధ అయితూ, వేదన అయితూ, ఏడుస్తున్న సమయం లోపల బిడ్డ ఎక్కడుందంటే మహిమలో ఉందనేసి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు నేను పాడుకున్నటువంటి పాట మీ ముందు పాడి నేను ముగిస్తాను. నీవు కూడా ఒకరోజు ఈ మంటి దేహం మంటికి పోతుంది. నీవు మహిమలోకి మార్చబడాలంటే, మాన్యత గల కుటుంబంగా మార్చబడాలంటే, ఆశ్రయించబడిన కుటుంబంగా మార్చబడాలంటే దావీదు లాంటి విశ్వాసము, స్తుతి, ఆరాధన, యథార్థమైన జీవితము, హృదయము నీకుండునుగాక. హల్లెలూయా. మార్చుమయా నజరేయాని మహిమకు నన్ను మార్చుమయా, మార్చుమయా నజరేయాని మహిమకు నన్ను
మార్చుమయా మార్చుమయా మృత్యుంజయాని మహిమకు నన్ను మార్చుమయా మార్చుమయా నజరేయాని మహిమకు నన్ను మార్చుమయా మంచి దేహము చేసావు నన్ను మంటిలోకి చేరక ముందే మంటి నుండి చేసావు నన్ను మంటిలోకి చేరక ముందే మహిమగలని రక్షణను నిర్లక్ష్య పెట్టక సాగెదను మహిమగలని రక్షణను నిర్లక్ష్య పెట్టక సాగెదను మార్చుమయా నజరేయాని మహిమకు నన్ను మార్చుమయా మార్చుమయా మృత్యుంజయాని మహిమకు నన్ను మార్చుమయా మంచి దేహము దాల్చావు నీవు మంచినైనా నా కొరకే మంచి దేహము దాల్చావు నీవు మంచినైనా నా కొరకే మహిమలోకి నన్ను మార్చుము నిత్యము నీతో నుండుటకే మహిమలోకి నన్ను మార్చుము నిత్యము నీతో నుండుటకే మార్చుమయా నజరేయాని మహిమకు నన్ను మార్చుమయా మార్చుమయా మృత్యుంజయాని మహిమకు నన్ను మార్చుమయా నీ మహిమకు నన్ను మార్చుమయా. అందరం తల వంచుదాం, ఒకసారి లేచిన పడదాం దేవుని యొక్క సముఖములో. దావీదు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము ఆశీర్వాదంగా ఉండే క్రమం చొప్పున దాన్ని ఆశీర్వదించము. ఎక్కడ ఆశీర్వాదం ఉంది? నీ సన్నిధిలో, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన సమయం. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినట్టు నీవు నీ కుటుంబము ఆశ్రయించబడే క్రమం చొప్పున దేవుడు కృప చూపునట్లు ప్రార్థన చేసుకుందాం.